జగన్ ప్రభుత్వంలో చేనేత రంగం కుదేలేంది. సబ్సిడీలు పథకాలన్నిటికీ పాతరేశారు. సొసైటీలను నిర్వీర్యం చేశారు. దేశానికే గర్వకారణమైన చేనేత కార్మికులని పూట గడవని పరిస్థితులకి తెచ్చారు. నేతన్న నేస్తం పేరుతో వైసీపీ నేతలు అస్మదీయులకే మేలు చేసుకున్నారు. నిజమైన కార్మికులకు కనీసం గుర్తింపు కార్డు కూడా మంజూరు చేయలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏ చేనేత కార్మికుడిని కదిలించినా కన్నీటి కష్టాలే. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం గ్రామం నుంచి మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగంపైనే అత్యధిక జనాభా ఆధారపడి జీవిస్తున్నారు. అయితే గడిచిన 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ హయాంలో చేనేత రంగం అంతా కుదేలైపోయింది. ఏ చేనేత కార్మికుడిని కదిలించినా కన్నీటి కష్టాలు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనం ఉమ్మడి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు పలువురు చేనేత కార్మికులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమ్మా, ఏంటి 5 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చాలా కష్టాలు అనుభవించాం సార్. మాకు పూట గడవడం కష్టమైపోయింది. మేమేమంటే మగ్గం వేసుకొని బతికేవాళ్ళం సార్. వర్షం పడితే మరీ ఎక్కువ కరెంటు తీసేస్తారు. మాకు 2 సంవత్సరాలు జగనన్న నేస్తం వచ్చింది, చేనేత నేస్తం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మాకు తీసేశారు సార్. మా వారికి పెన్షన్ కూడా రాదు, అది కూడా తీసేశారు. ఎందుకమ్మా? కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినాయి. కరెంటు బిల్లు ఎక్కువ అని కాదు సార్, వేరే ఇల్లు మాకు యాడ్ చేసి దాన్ని కావాలని తీసేశారు సార్. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు కూడా నేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినాయని పింఛన్లు తీసేయడం, ఇల్లు ఇవ్వకపోవడం, ఇలాంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా ఉంటారు. మీరేమంటారు? వాళ్ళు ఇచ్చే పింఛన్లు సగం పింఛన్లు కరెంటు బిల్లు ఎక్కువనో స్థలం ఎక్కువనో ఏదో ఒకటి కారణాలు పెట్టి సగం పింఛన్లు చేనేతలకు అందలే. వాళ్ళు ఇచ్చే పింఛన్లు సగం వరకు అందలే. తర్వాత వచ్చేసి 24,000 ఇచ్చిన దానివల్ల ఉపయోగం అసలు ఏం లేవు. 24,000 కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు. కొంతమంది ఏంటంటే కొన్ని మీటింగ్లకి పోయి నారా లోకేష్ మీటింగ్ పోయి కొంతమంది తీసేస్తున్నారు. ఇలా చాలా వరకు 50% చేనేత పింఛన్లు తీసేస్తున్నారు. 24,000 కూడా సగం వరకు వచ్చి సగం వరకు రాలే. అన్నా, మీరు చెప్పండి, అంతకుముందు గతంలో చేనేత రంగానికి అనేక ఊతాలు ఇచ్చాయి ప్రభుత్వాలు. ప్రధానంగా చూస్తే ఆప్కో వంటివి ఏర్పాటు చేయటం, సహకార సంఘాలు, కొంత లోన్లు ఇవ్వటము, షెడ్లు ఇవ్వటము, ఇలాంటివి అనేకం ఉండేవి. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిస్థితి ఉండిందా? ఈ 5 ఏళ్ళు లేదు సార్. జగన్ గెలిచిన తర్వాత దాదాపు అన్నీ నిర్మూలం అయిపోయినాయి. ఒక్కడ కూడా చేస్తానని కూడా చేయటం లేదు. ఏంటంటే చేనేత రంగానికి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేది చేసేదిలే. లేని వాళ్ళకేమో మగ్గాలు లేని వాళ్ళకేమో ఇచ్చేది, మగ్గాలు వేసే వాళ్ళకేమో ఎత్తేసేది. నాకు సార్ అసలు ఇల్లు లేకపోయినా కానీ ఇల్లు ఉందని పెట్టి నా పెన్షన్ నిలవని ఎత్తేసాడు సార్. 3 సంవత్సరాల నుంచి పెన్షన్ ఎత్తేసాడు. 3 సంవత్సరాల నుంచి మగ్గాలకి డబ్బులు వేస్తానని డబ్బులు కూడా ఎత్తేసాడు సార్. పూర్తిగా అసలు ప్రభుత్వమే కాదు ఆ జగనన్న ప్రభుత్వం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు చేసిన దాంట్లో ఏదో వచ్చిన వరకు కొన్ని వస్తున్నాయి సార్. ఈయన మొత్తం అసలు జగన్ ఏది కూడా ఇవ్వకుండా నిర్మూలన చేసి పన్నుకాడు సార్. అసలు మగ్గం పరిశ్రమే లేకుండా చేయాలని చేస్తున్నాడు సార్. ఇతను సిల్క్ నేసే వాళ్ళకి 20% డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు. అది ఎత్తి పారేసాడు. మొత్తం ఎత్తి పారేసి ఓన్లీ నేతల నేస్తం పెట్టి నిబంధనలు పెట్టి మొత్తం చేనేత రంగాన్ని నాశనం చేశాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచి 9 సార్లు పింఛన్లు వంటి పథకాలన్నీ కూడా ఎత్తేశారని, అలాగే చేనేత కార్మికులకు గతంలో వచ్చిన అనేక సబ్సిడీలన్నీ కూడా ఎత్తివేసి కేవలం చేనేత ఇది మాత్రం 24,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని చెప్పుకొస్తున్నారు. ఆ 25,000 రూపాయలు నేస్తమ పథకం డబ్బులు కూడా కేవలం ఎవరైతే వైసీపీకి అనుగుణంగా ఉంటారో, వాళ్ళ నేతల చుట్టూ తిరుగుతుంటారో వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. నిజమైన కార్మికుడికి మాత్రం ఏ న్యాయం జరగలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.